సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సినీ నటి అనసూయ రాజకీయాలకు రెడీ అవుతున్నారా అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. తనను పొలిటికల్ పార్టీలు పిలిస్తే వెళ్లడానికి సిద్ధమంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. 2 ప్రత్యర్థి పార్టీల తరపున ప్రచారానికి సిద్ధమంటూ ప్రకటించారు. 2 వేరు పార్టీలు అది ప్రత్యర్థి పక్షాల తరపున ప్రచారం ఎలా చేస్తారు అనేగా సందేహం. అసలు అనసూయ మనసులో ఏముందో చూద్దాం. బుల్లితెర స్టార్గా అభిమానుల మనసు దోచుకున్నారు నటి అనసూయ. జబర్దస్త్ ద్వారా పరిచయమై స్టార్ యాంకర్గా బుల్లితెర నటిగా మారారు. స్టార్ హీరోల సినిమాల్లోనే చేస్తూ బిజీ అయ్యారు. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు అనసూయ. తన తండ్రి రాజకీయాల్లో ఉండేవారని, కానీ తన వల్లే ఆయన పాలిటిక్స్కు దూరమయ్యారన్నారు. అయితే సమాజంలో ఉన్నాం కాబట్టి రాజకీయ సామాజిక అంశాలపై స్పందించాల్సి ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కామెంట్ చేశారు. రాజకీయ పార్టీలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అనసూయ ప్రకటించారు. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు లీడర్ అజెండాలు నచ్చితే ఖచ్చితంగా మద్దతు ఇస్తానన్నారు. తనకు లీడర్స్ ముఖ్యమని పార్టీలు కావన్నారు. పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన నాయకుడని, ఆయన పిలిస్తే జనసేన తరపున ప్రచారానికి ఓకే అని తేల్చి చెప్పారు. రోజా పిలిచినా, నాగబాబు పిలిచినా వెళ్లి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అయితే రోజా వైసీపీ మంత్రిగా ఉంటే నాగబాబు జనసేనలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలో ఉన్న వీరిరువురికి అనసూయ ప్రచారం ఎలా చేస్తారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు రోజాతో కలిసి జబర్దస్త్లో పనిచేయడంతో అలా వ్యాఖ్యానించి ఉంటారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలను పార్టీలు ప్రచారానికి పిలుస్తూ ఉంటాయి. సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందని భావిస్తూ ఉంటారు. రోజా, నాగబాబు ఇద్దరూ సినిమా రంగానికే చెందినవారు కావడంతో అనసూయను వారు ప్రచారానికి పిలుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.